వెల్కమ్ టు న్యూ వీడియో అండి. ఈరోజైతే నేను పాతకాలం నాటి వంటనైతే నేను మీకు చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి. తెలిసిన వాళ్ళు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు వీడియో. నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కదా, ఒక రౌండ్ గిన్నెలు తీసుకోండి. ఇట్లాంటిది ఏమన్నా ఒక తెప్పల లాంటిది తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోండి అనమాట. వాటర్ వేసుకొని వైట్ కలర్ క్లాత్ అయితే అది బెస్ట్. యాక్చువల్లీ నేనైతే చాలా టైమ్స్ యూస్ చేశాను కాబట్టి నాకైతే కలర్ అయితే నాకు ఏమీ పోలేదన్నమాట. మీరు ఇట్లాంటి కలర్ క్లాత్ యూస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ హాట్ వాటర్లో పెట్టి బాగా వాష్ చేసుకొని అప్పుడు వాడండి. ఎందుకంటే కలర్ వదులుతాయి కదా క్లాత్స్ కలర్వి, అందుకని చెప్పనమాట. అయితే నేనైతే ఈ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ రాగి పిండి కొంచెం సాల్ట్ అయితే కలుపుకున్నాను అనమాట. మీరు పిండి బాగా మెత్తగా కలపొద్దు, బాగా పొడిగా కలపొద్దు. కరెక్ట్గా నేను ఎలా కలుపుకోవాలంటే పొడి పొడులుగా కలుపుకోవాలి. పిండి వాటర్కి అంటున్నట్టుగా పొడి పొడిగా కలపాలన్నమాట. నేనైతే మీకు చూపిస్తాను ఎలా కలుపుకోవాలని. మెయిన్ అయితే ఇది పిండి కలుపుకోవడంలో ఉంటుంది అనమాట. తర్వాత ప్రాసెస్ ఏంటంటే క్లాత్ కట్టడం, ఆ వాటర్ అదంతా మీకు ఇంకా బాగా ఓల్డ్ మీన్స్ 90s కిడ్స్కి బాగా తెలుస్తుంది. క్లాత్ పెట్టి ఇడ్లీ అయ్యి పెట్టేవారు కదా, ఆయకుడుము అవన్నీ, అట్లాగే సేమ్ ప్రాసెస్. బట్ ఇది రాగి పిండితో మనం చేసుకుంటాం అనమాట. చాలా మంచిది హెల్త్కి అయితే. మెయిన్ పిల్లలకి అండ్ పీరియడ్స్లో ఉన్న లేడీస్కి అయితే చాలా మంచి ఫుడ్ ఐటమ్ అనమాట. బలం ఇస్తుంది నడుముకి, చాలా మంచిది. బోన్స్కి కూడా మనకి మంచిది అనమాట. ఇట్లా మీరు డైలీ చేసుకోకపోయినా వీక్లీ కూడా చేసుకోకపోయినా జస్ట్ మంత్లీ ట్వైస్ ఆర్ మంత్లీ వన్స్ అయితే చేసుకోండి. చాలా మంచిది. ఇప్పుడు చెప్తున్నానని కాదు కానీ మీకు చాలా మంచిది. మీ పూర్వం మీ అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. రాగి పిట్టి అనేది మా అమ్మ అయితే. మీరేమంటారు దీన్ని కామెంట్ చేయండి నాకైతే ఏమంటారో. నేనైతే పిండి అయితే ఇలా కలుపుకున్నాను అనమాట. చూసారు కదా వీడియోలో చూపించిన రీతిగా నేనైతే పిండి అయితే కలుపుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో బెల్లం నెయ్యి వేసి కలుపుతాం కదా స్టీమ్ పెట్టిన తర్వాత. ఇప్పుడైతే ఎలా పెట్టుకోవాలి అన్నది నేనైతే చూపిస్తున్నాను, చూడండి వీడియోలో. వాటర్ అయితే పెట్టుకొని నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే ముందే ఆన్ చేసుకుంటే వేడి చేతికి తగిలి చెయ్యి మళ్ళీ ఏమన్నా ఆవిరి తగులుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడే ఆన్ చేసుకున్నాను అనమాట. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఈ పిండిని అంతా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు అయితే మొత్తం పిండి వేసేటప్పుడు మొత్తం స్టవ్ చుట్టూరు అయిపోయేది అనమాట. అలా చేసేటప్పుడల్లా కొంచెం ఇప్పుడు కూడా పడుతుంది ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు. ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు కొంచెం నీట్గా చేస్తున్నాను అనమాట. అంటే కొత్తగా చేసుకున్నప్పుడు ఏదన్నా అంతే కదా, ఏదన్నా తెలియని వంట చేసినప్పుడు ఫస్ట్ టైం ఏది రాదు. అయితే మా అమ్మ నాకు సెకండ్ టైం డెలివరీ అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అనమాట నాకు వచ్చి డైలీ నైట్ అన్నం తినకూడదని చెప్పి ఇది చేసేదన్నమాట నా కోసం. అయితే మా ఆయన కొంచెం టేస్ట్ చూసి బాగుందని చెప్పి మొత్తం నా కోసం చేసింది తను తినేసేవాడు. మా అమ్మ మళ్ళీ నా కోసం ప్రిపేర్ చేసేదన్నమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ పిండి కలిపి అంతా చేసేది. చెప్తున్నాను కదా, ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ తినాలి అని అనిపించే టేస్ట్ అనమాట. సూపర్ ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి. అలాగే దీన్ని తిని ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎంతమంది ట్రై చేశారో కూడా. ఇలా మొత్తం పిండి అయితే నేను మొత్తం పెట్టుకున్నాను. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం స్టీమ్ ఈక్వల్గా రావాలి కదా, అందుకని మధ్యలో ఫింగర్ పెట్టి కొంచెం హోల్ పెడితే మీకు మొత్తం స్టీమ్ అంతా మొత్తం ఓవరాల్ మొత్తం కుక్ అయ్యేటట్టు అవుతుంది అనమాట. చూసారా, అట్లా ఫింగర్తో జస్ట్ ఒక హోల్ పెట్టుకొని మనం వాటర్ పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టిన నేనైతే ఇప్పుడే ఆన్ చేసుకున్నా కదా స్టవ్, ఒక 3-5 మినిట్స్కి మనకి స్టీమ్ అయితే బయటికి వస్తుంది అనమాట. అయితే నేను ఇది ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి మార్నింగ్ చేయడం వల్ల కొంచెం నాకు వీడియో నేనే తీసుకున్నా. యాక్చువల్లీ కొంచెం మీకు వీడియో క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ
మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే లిడ్ పెట్టేసుకున్నా. ఐ మీన్ లిడ్ మీన్స్ ఏదైతే బౌల్లో నేను పిండి కలుపుకున్నానో అదే గిన్నెని నేను పెట్టేసుకున్నాను అనమాట. ఒక 3-5 మినిట్స్ తర్వాత అది స్టీమ్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఏమైందంటే నేను వీడియో తీస్తుండగానే పవర్ పోయింది, స్టీమ్ చూపిద్దాం బడికి. బట్ లైట్ ఆన్ చేశాను, తర్వాత ఛార్జింగ్ లైట్ ఆన్ చేసాను. చూసారా స్టీమ్ కనిపిస్తుందా? స్టీమ్ బయటకు వస్తుంది అనమాట. మీకు కొంచెం కుక్ అయిందో లేదో చూడడానికి మనం కొంచెం లిడ్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. టచ్ చేస్తే కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్త పట్టుకునేటప్పుడు, ఎందుకంటే ఆవిరి పైకి వస్తుంది కదా. మనకి స్మెల్ వస్తుంది, రాగిపిండి ఉడికినప్పుడు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. నేనైతే కొంచెం మళ్ళీ ఒక 3-5 మినిట్స్ కుక్ చేసుకుందామని చెప్పి మళ్ళీ నేను పెట్టేశాను అనమాట, మూత అయితే పెట్టేశాను. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేశాను, కుక్ అయిపోయింది. చూసారా స్టీమ్, కరెంట్ వచ్చిందని మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే స్టీమ్ అయిపోయింది మొత్తం, ఓవరాల్ మొత్తం బాగా కుక్ అయింది. నేనైతే ఓపెన్ చేసి అదంతా గిన్నెలోనే సేమ్ ఏదైతే మనం మూత పెట్టామో అదే గిన్నెలోకి తీసుకున్నామంట. ఎక్కువ బౌల్స్ చేయడం ఎందుకు, అదే దాంట్లో అయితే సరిపోయింది కదా. నాకైతే కరెక్ట్గా సెట్ అయింది ఆ గిన్నెకి. అది కింద స్ప్రెడ్ చేసుకున్నాక దానికి మూత పెట్టడానికి. మీకు అలా రెండింటికి ఈక్వల్గా సెట్ అయ్యే బౌల్స్ తీసుకోండి, కింద వాటర్ పెట్టడానికే. కానీ క్లాత్ అయితే చెప్తున్నాను కదా, కలర్ది వాడేటప్పుడు మీరు అది హాట్ వాటర్లో వాష్ చేసుకొని తీసుకోండి, లేదంటే కలర్ వస్తుంది కదా, బాగోదు, హెల్త్కి మంచిది కాదు. నేనైతే మొత్తం ఇది గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత మీరు దాన్ని అట్లానే వదిలేయొద్దు. ఆ క్లాత్ ఏం చేస్తారంటే తీసేయండి, ఆ క్లాత్ని తీసేయండి. నేను తాడుతోనే కట్టుకున్నాను, అలా పెట్టి కొంచెం తాడుతో కట్టాను కదా, ఆ ముడి ఇప్పేసి మీరు ఆ క్లాత్ని మళ్ళీ ఆ వాటర్లోనే పెట్టేయండి. ఎందుకంటే అది ఎండిపోయింది అనుకో మీకు మొత్తం త్వరగా రాదనమాట వాష్ చేసినప్పుడు. అందుకే తీసి మళ్ళీ అదే వాటర్లో పెట్టేస్తే మీకు అది ఈజీగా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని మీరు దాన్ని మళ్ళీ పక్కన పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అది మీరు అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చేసుకునే వాళ్ళకి మళ్ళీ 10 సార్లు ఎక్కువ క్లాత్స్ మళ్ళీ ఎతికి చేయాలంటే మళ్ళీ సెట్ అవ్వవు కదా. అందుకే వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు ఇలాగ మంత్లీ వన్స్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి నేను నెయ్యి అయితే నేను మిక్స్ చేసుకున్నాను. అందులో వేడిగా ఉన్నప్పుడు బెల్లము నెయ్యి కలిపేస్తే అందులో కరిగిపోయిద్ది అనమాట. యాక్చువల్ బెల్లం అయితే తురిమి ఇస్తాను ఎప్పుడు కూడా, కానీ ఇక్కడ నాకు బెల్లం పౌడర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి బెల్లం పౌడర్ అయితే మిక్స్ చేశాను. మా అమ్మ అయితే మాకు బెల్లం పొడి కంటే బెల్లం తురిమి వేసేదనమాట. ఇప్పుడైతే అన్ని బెల్లం పౌడర్ అన్నీ రెడీమేడ్ వచ్చేసినాయి కదా. ఇలా అయితే నేనైతే ప్రిపేర్ చేసుకొని చాలా హెల్దీ అనమాట. మా బాబు రాగి జావా వాటికంటే ఇది పెడితే మంచిగా తింటాడు అనమాట. రాగి తాపు చేసినా తింటాడు, ఇదైతే ఇంకా బాగా తింటాడు. ఇంకా స్కూల్లోకి స్నాక్స్కి అన్నిటికీ ఇదే పెట్టామంటాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మా ఇంట్లో మా పిల్లలే కాదు, మా ఆయన నేను అందరూ తింటాము, చాలా హెల్దీ కదా. అందుకని మీరు కూడా ట్రై చేయండి. మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదైతే ప్రిపేర్ చేస్తానన్నమాట. మా పిల్లలు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు. అండ్ మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకైతే కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వంటకం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాగుందా? తిను, నాకు ఇష్టం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే చిన్న హైప్ కూడా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్ ఆల్.